హాయ్ అండి, అందరికీ నమస్కారం. రైతులందరికీ యాక్చువల్గా నేను ఈరోజు వీడియో తీయడానికి కారణం చాలామంది రైతులందరూ ఫోన్ చేసి ఈ లక్ష్మీ 54 అనే వెరైటీ గురించి చాలామంది రైతులు అడుగుతున్నారు. మేము ఆల్రెడీ చెప్తున్నాము, సీడ్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పటికీ మేము 5-6 జిల్లాలలో ఇచ్చి టెస్టింగ్ రిజల్ట్ అనేది చాలా చాలా బాగా ఉంది కాబట్టి మేము రైతులు కూడా చెప్తున్నాము. ఇప్పటికీ మీకు సీడ్ విషయంలో ఏమన్నా డౌట్స్ ఉంటే మమ్మల్ని ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా మీకు ఇంకా డౌట్ ఉంటే మేము రైతులకు ఒకటే చెప్తాము, కేవలం ఒక 20 గుంటలు సైడ్కి వేసుకోండి. మీకు నచ్చిన విత్తనాన్ని సైడ్కి వేసుకోండి, తేడా చూడండి. ఎందుకంటే మార్కెట్లో ప్రతి సంవత్సరం ఒక రకం వస్తే కనీసం వచ్చే సంవత్సరం కూడా ఆ విత్తనం గురించి ఏ కంపెనీ వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. కానీ నేను మీకు 3 సంవత్సరాల నుంచి రిజల్ట్ అనేది వెరైటీ మీకు ఎన్నో జిల్లాల నుంచి చూపిస్తున్నాను. వెరైటీ చాలా అంటే చాలా చాలా బాగుంది. వెరైటీ చాలా తక్కువ కంపెనీలు మాత్రమే 3-4 ఇయర్స్ నుంచి వెరైటీ అనేది స్టేబుల్గా ఉండి మంచి రిజల్ట్ అనేది ఇస్తున్నాయి. మేము ఎందుకు వెరైటీ వేసుకోమంటున్నామంటే, ఫస్ట్ ఏంటంటే చెట్టు బాగా హైట్ వస్తుంది. కనీసం 5 అడుగులన్నర 6 అడుగుల పైన వస్తుంది. ప్రతి భూమి సెట్ అవుతుంది. మెయిన్గా ఏంటంటే ఏ క్లైమేట్ ఉన్నా కూడా ప్రతి దాంట్లో అనేది అది దిగుబడి అనేది చాలా ఇస్తుంది. మెయిన్గా ఏంటంటే మళ్ళీ చాలామంది వాతావరణానికి రోగాలకి మెయిన్ రోగాలు కూడా చాలా నల్లి కానీ ఇది కానీ చాలా తట్టుకుంటుంది. అంత తట్టుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి 30 క్వింటాల పైన 40 క్వింటాల పైన వస్తుంది. మీకు నల్లి వచ్చినా, వేరుకుళ్ళు వచ్చినా, మళ్ళీ కొమ్ము కుళ్ళు వచ్చినా చాలా అనేది దిగుబడి ఆటోమేటిక్గా పడిపోతుంది. మీకు 20 క్వింటాలు కూడా కొన్నిసార్లు 10 క్వింటాలు కూడా వస్తాయి. మెయిన్గా ఏంటంటే చెట్లు అనేది చచ్చిపోవు. ఇక్కడ ఏ రైతు మీరు లక్ష్మీ 54 వేసుకున్నా మీకు 5 క్వింటాలు తక్కువ రావచ్చు, భూమి బలం తక్కువ లేకపోయినా, కానీ చనిపోవడం అనేది అసలు ఉండదు. నల్లికి అనేది చాలా అంటే చాలా రెసిస్టెంట్. మీరు ఎక్కడ మేము తీసిన ప్రతి రైతును కూడా మీరు అడగండి, ఎక్కడైనా చెట్లు అనేవి చచ్చిపోతున్నాయా లేదా. ఎందుకంటే ఒక్క చెట్టు కూడా చచ్చిపోదు. మీరు చూడండి, గమనించండి. మొన్న కూడా మార్కెట్లో వస్తే జెండా పాట అనేది పోయింది. చాలామంది కంపెనీలు వెరైటీ తీసుకొచ్చి పెడితే కూడా మార్కెట్లో లక్ష్మీ 54 అనేది జెండా మొత్తం పాట పోయింది. ఈ వీడియో కూడా మేము రైతులకు తీసుకొచ్చాం. రైతు కేవలం 2.5 ఎకరాలలో 10 క్వింటాలు అంటారు, 3 ఎకరాల పావు తక్కువ 3 ఎకరాలలో ఆల్మోస్ట్ 110 క్వింటాల దాకా దిగుబడి వచ్చింది. మొన్న కూడా రైతు కూడా చాలామంది షాక్ అవుతున్నారు. వాళ్ళకి 10 క్వింటాల కిందనే నేల వేస్ట్ అయిపోయిందని కూడా రైతులే చెప్తున్నారు. ఏరేటప్పుడు అంత బాగా వచ్చింది. కనీసం చెట్టు 5 అడుగుల పైన 6 అడుగుల పైన ఉంది. మళ్ళీ సాయిల్ కూడా ఏమి ఉండదు వాళ్ళది. ఎప్పుడు వేసుకొని పోయిన సంవత్సరం కూడా వాళ్ళు 2-3 రకాలు వేరే రకాలు వేశారు. అదే భూమిలో అదే వాతావరణానికి వాళ్ళు కేవలం 20 క్వింటాలు వెళ్ళినాయి. కానీ ఇప్పుడు వాళ్ళు మేము లక్ష్మీ 54 ఇచ్చిన తర్వాత అదే భూమిలో వాళ్ళకు వాతావరణం పోయినసారి ఇంకా బాగాలేదు, అయినా కూడా 40 క్వింటాల పైన వచ్చిందని రైతులే చెప్తున్నారు. ఎందుకంటే అంత బాగుంది. చాలామంది రైతులు కూడా ఈ వెరైటీ కావాలని చాలామంది అడుగుతున్నారు. తప్పకుండా మేము అందరికీ రావాలని ట్రై చేస్తాము, ప్రొవైడ్ చేస్తాము. వెరైటీ చాలా బాగుంటుంది. అందరికీ ఫస్ట్ లాట్ వేయడానికి ట్రై చేస్తాము. ప్యాకెట్లు తగ్గిన క్వాలిటీ అనేది తగ్గకుండా తప్పకుండా చూస్తాము. వెరైటీ తప్పకుండా ప్రతి రైతు కేవలం 20 గుంటలు అంటే 20 గుంటలు వేసుకొని, మీకు విత్తనం గురించి తెలియకపోతే, మీకు డౌట్ ఉంటే, ఎందుకంటే చూస్తే మాత్రం మీరు 100% నెక్స్ట్ టైము మీరు వేసుకుంటే అనుకుంటారు, అదే మొత్తం వేసుకుంటే బాగుంది కదా, కేవలం 20 గుంటలు వేసుకున్నా అని మీరే వచ్చి మాకు చెప్తారు. అంత బాగుంది వెరైటీ లక్ష్మీ 54 అనేది. తప్పకుండా ప్రతి రైతు ఈ లక్ష్మీ 54 అనే వెరైటీ వేసుకోవాలని మా రైతు స్టోమ్ ఛానల్ నుంచి మేము కోరుకుంటున్నాము. ఈ విత్తనం వివరాల గురించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి, మీకు వివరాలు పంపిస్తాము. మీరే రైతులతో మాట్లాడుకోండి, ఎలా వేసారు, ఏ మందు కొట్టారు, ఎలాంటి భూమి, పోయినసారి ఏ విత్తనం వేసారు, ఎంత దిగుబడి వచ్చింది, దాంతో పోల్చుకుంటే దీంట్లో ఎంత దిగుబడి వచ్చింది, ప్రతి ఒక్కటి మీరే రైతులని అడగండి, తెలుసుకోండి. ఎందుకంటే ఒక్క వెరైటీ కొత్త వెరైటీ కాదు, రిజల్ట్ మార్కెట్లో ఉండి ఒక బ్రాండ్ లెక్క ఉండిపోయింది. వెరైటీ చాలా అంటే చాలా చాలా బాగుంది. ప్రతి రైతు కూడా ఇలాంటి మంచి వెరైటీని వేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. దీంతోపాటు మేము ఇంకో వెరైటీ కూడా బస్వా 22 అనే వెరైటీ ఇచ్చాము. ఆ వెరైటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇదేమో హైట్ బాగా వస్తుంది, అది హైట్ రాకుండా కిందనే బాగా పారుతూ ఉంటుంది. అది కూడా చాలా అంటే బాగుంది. దాని వీడియోలు కూడా మేము ప్రొవైడ్ చేసాము. ఆ వెరైటీ కూడా చూడండి. 2 ఒక్కటేసారి, ఇంకా దాని ప్యాకెట్స్ రాలేదు, వచ్చినాక దాన్ని కూడా మేము ప్యాకెట్స్ పంపిస్తాము. దాని లిటరేచర్ ఉంది, మీకు చూపిస్తాను ఆగండి పర్మిషన్. ఇది బస్వా 22 వెరైటీ. ఇది కూడా మేము లాస్ట్ ఇయర్ శాంపిల్స్ ఇచ్చి రిజల్ట్ బాగా వచ్చిన తర్వాతనే ఈ ఇయర్ కూడా మార్కెట్లో రైతులందరికీ ఇస్తున్నాం. మేము ఏదైనా వెరైటీ ఫస్ట్ రైతులకి కేవలం ఒక 5 ప్యాకెట్లు 10 ప్యాకెట్లు ఊరికొకరికి ఇచ్చుకుంటా రిజల్ట్ అనేది బాగా వస్తేనే నెక్స్ట్ ఇయర్ అనేది రైతులకు ఇస్తాము.
లేకుండా అలా ఇయ్యము. ఎందుకంటే ఇవ్వకుండా ఇచ్చిందని చెప్తే రైతులు ఇబ్బంది పడతారు. నాకు మార్కెట్లో చాలామంది పేరు అనేది పోతుంది. పేరు నిలబెట్టుకోవడానికి మేము చాలా తిరుగుతూ కష్టపడుతున్నాము. తప్పకుండా అందరు సపోర్ట్ చేయండి. మంచి వెరైటీ మేము తప్పకుండా ప్రొవైడ్ చేస్తాం. మీరు వెరైటీ వేసుకున్న ప్రతిసారి మేము ఫస్ట్ కాప్కి కానీ సెకండ్ కాప్కి కానీ ఎప్పుడో ఒకసారి వస్తూ వెరైటీ చూసుకుంటూ ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా తెలియజేస్తూ సపోర్ట్ చేస్తామని మేము చెప్తున్నాం. 100% చెప్తున్నాను. తప్పకుండా చూడండి, వేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఈ వెరైటీ మూలంగా మీరు మంచి అధిక లాభాలు పొందాలని మా రైతు శివం ఛానల్ నుంచి మేము కోరుకుంటున్నాం. ఇట్లా సెలవు తీసుకుంటాం.